సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఇటు వైసీపీకి అటు జనసేన పార్టీకి తలనొప్పిగా మారినాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ కీలక నాయకుడు పోతిన మహేష్ రాజీనామా చేస్తే ఆ సెగ వైసీపీని కూడా తాకుతుందా? అలానే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆశించినటువంటి 2 సీట్లలో ఒక సీటు జనసేన వదులుకుంది, మరొక సీట్లో అభ్యర్థిని అరువు తెచ్చుకుంది అనేటువంటి విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ పరిణామాలు అన్నీ కలిపి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైసీపీలో కాకరేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎదుటి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల మార్పుకి అధికార పార్టీ శ్రీకారం చుట్టబోతుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. విజయవాడ వెస్ట్ రాజకీయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలానే అటు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అవినిగడ్డలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అధినేత జగన్మోహన్ రెడ్డి నిశితంగా గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు సంకేతాలు స్పష్టంగా వైసీపీలో కనిపిస్తున్నాయి. నేడో రేపో ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రివ్యూ చేసే అవకాశం ఉంది. దీంతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో అభ్యర్థులు ప్రచారంతో ప్రజల్లోకి దూసుకుపోవడం లేదని, పార్టీ విధానాల్ని తెలియజెప్పడంలో కూడా విఫలమవుతున్నారనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్లు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ 2 నియోజకవర్గాల్లోనే మార్పులు ఉంటాయా, లేదా మరికొన్ని నియోజకవర్గాలను జోడించి ఒకేసారి మార్పు చేస్తారనేటువంటి సందేహం కూడా కనిపిస్తుంది. అసలు విజయవాడ వెస్ట్ కథ ఏంటి? పోతిన మహేష్ వైసీపీలోకి వచ్చేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఆయనకి టికెట్ కేటాయించి బరిలో నిలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాన్ని ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. విజయవాడ మొత్తం 3 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ ఒకటి, సెంట్రల్, ఈస్ట్, అలానే మిగతా 2 నియోజకవర్గాలతో పోల్చి చూసినప్పుడు విజయవాడ వెస్ట్ సీటు వైసీపీకి ఎప్పటికీ అనుకూలంగా ఉన్నటువంటి సీటు. 2014లో వైసీపీ గెలిచింది, 2019లో కూడా వైసీపీనే గెలిచింది. 2014లో వైసీపీ నుంచి గెలిచినటువంటి జలీల్ ఖాన్ పార్టీ మారినటువంటి పరిస్థితి, అలానే 2019లో పార్టీ మారి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ వైసీపీని గెలిపించినటువంటి పరిస్థితి. సో ఒకసారి ఆ లెక్కలు చూద్దాం. 2009 నుంచి ఈ హిస్టరీ కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ సందర్భంగా ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. ఆ క్రమంలోనే విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని వార్డులు, అలానే అర్బన్ మండలంలో ఉన్నటువంటి కొంత భాగం, ఇందులో 2 కీలక మండలాలుగా చూస్తారు. మొత్తం హిస్టరీని చూస్తే కనుక లాస్ట్ ఎలక్షన్స్ 2014, 2019లో వైసీపీ జెండానే ఇక్కడ ఎగిరినటువంటి పరిస్థితి. 2009లో మాత్రం ఇది ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్నటువంటి సీటు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసే గెలిచారు. అంటే గత 3 ఎన్నికల్ని చూసినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసే 2 సార్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపు బావుట ఎగరేసినటువంటి అభ్యర్థి. ఇక 2009లో ప్రజారాజ్యం ఈక్వేషన్స్లో చూస్తే కనుక కాంగ్రెస్, తెలుగుదేశం, అలానే ప్రజారాజ్యం పార్టీ పోటీ పడితే ప్రజారాజ్యం పార్టీ 8,000 ఓట్ల మెజారిటీతో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. అందుకనే జనసేన పార్టీ ఇక్కడ ఒక బలమైనటువంటి పార్టీ, బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి అభిప్రాయంతో ఉన్న పరిస్థితి. దానివల్లనే పోతిన మహేష్ ఈ నియోజకవర్గం పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ మిత్రపక్షంగా మారినప్పటికీ కూడా ఈ సీటు తాను ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకుంటాను అనేటువంటి నమ్మకంతోనే గత 5-6 ఏళ్లుగా పోతిన మహేష్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ అక్కడ రాజకీయాలు నెరిపినటువంటి పరిస్థితి. అయితే 2014 లెక్కలు ఒకసారి మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2014లో జరిగినటువంటి పరిణామాల్లో ఇది ఇంకొక విషయం ఏంటంటే, నికరంగా విజయవాడ హిస్టరీ మొత్తాన్ని చూస్తే కూడా ప్రతి ఎన్నికల్లో ఇది మిత్రపక్షాలకు వదిలేసేటువంటి సీటుగానే తెలుగుదేశం అన్వయిస్తూ వస్తుంది. 1-2 సందర్భాల్లో మాత్రం తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలిచినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా గెలుపు గుర్రం కానటువంటి వాతావరణం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో ఉంది. ప్రధానంగా వామపక్షాలకు బలం ఉండడం వల్ల వామపక్షాలకు ఈ సీటు కేటాయించడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే డీలిమిటేషన్ తర్వాత జరిగినటువంటి మార్పుల్లో ఈ సీటుని 2014లో బీజేపీకి తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా కేటాయించింది. 2014లో అదే వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయినటువంటి నేపథ్యంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో పోటీ చేస్తే కనుక రాష్ట్ర విభజన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పార్టీ మారడం ద్వారా బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఈయనకి అక్కడ నియోజకవర్గంలో ఆర్య వైశ్య సామాజిక ఓట్లు కూడా కన్సిడరబుల్, అంటే మంచి సైజులో ఉన్నాయనేటువంటి పెద్ద పరిమాణంలోనే ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి అవి ప్లస్ కాపు, బీసీ వర్గాల ఓట్లు, మైనారిటీ ఓట్లు, ఇవే ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టర్గా అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఆ నియోజకవర్గంలో. దాని దృష్టిలో పెట్టుకునే ఏదో ఒక పార్టీ ఎక్కువ సార్లు మైనారిటీ అభ్యర్థులు నిలబెట్టడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. సో లాస్ట్ టైం జరిగినటువంటి ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి జలీల్ ఖాన్, అంతకుముందు ఆయన
2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను అక్కడ బరిలో దింపినటువంటి వాతావరణం ఉంది. ఇక బీజేపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాస్ చివరి నిమిషంలో బరిలో నిలిచారు. కేవలం 3103 ఓట్ల తేడాతో ఓడిపోయారు జలీల్ ఖాన్ చేతిలో. అయితే జలీల్ ఖాన్ ఆ తర్వాత కొద్ది రోజులకే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయన పార్టీ ఫిరాయించారు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019 తర్వాత ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి మారినటువంటి వాతావరణం ఉంది. 2019లో జరిగిన పరిణామాలు చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ వైసీపీలోకి వచ్చారు. బీజేపీ వదిలేసి వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగారు. జలీల్ ఖాన్ ఆయన పోటీలో దిగకుండా ఆయన కుమార్తె షబానా ముసరత్ ఖాతూన్ని బరిలోకి నిలిపారు. ఆయన రాజకీయంగా సన్యాసం తీసుకున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉంది. జనసేన పార్టీ నుంచి పోతిన మహేష్ మొదటిసారిగా ఇక్కడ కంటెస్ట్ చేశారు. అయితే జనసేన పార్టీ అంటే ఒక్క జనసేన మాత్రమే కాదు, ఆ రోజు జరిగినటువంటి ఈక్వేషన్స్లో లెఫ్ట్ పార్టీస్ కూడా ఇక్కడ పొత్తునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో లెఫ్ట్ పార్టీస్ కూడా మంచి ఓటింగ్ ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్తో పొత్తులో భాగంగా లెఫ్ట్ పార్టీస్ విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీని తమ కోటాలో తీసుకున్నాయి. దానికి కాంగ్రెస్ కూడా ఆమోదం తెలిపింది. ఇక లెఫ్ట్ ప్లస్ బీఎస్పీ 3 పార్టీల సమాహారంగా 2019 ఎలక్షన్స్లో పోతిన మహేష్ పోటీ చేశారు. 22,000 ఓట్లు సంపాదించుకున్నటువంటి పరిస్థితి. వెల్లంపల్లి శ్రీనివాస్ 7,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే 2024లో ఇక్కడ లెక్కలు మొత్తం కూడా మారిపోయినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి నిర్ణయం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ని నియోజకవర్గం మార్చి విజయవాడ సెంట్రల్కి బదిలీ చేశారు. దీంతో అక్కడ బలమైనటువంటి అభ్యర్థి లేరు వైసీపీకి అనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ మైనారిటీలను ఆకట్టుకునేటువంటి క్రమంలో గత ఎన్నికల్లో ఆర్యవైశ్య వర్గాలకి అవకాశం ఇచ్చారు కాబట్టి ఈసారి మైనారిటీలకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆశించారు. షేక్ ఆసిఫ్ని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా వైఎస్ చౌదరి బీజేపీ అభ్యర్థిగా పోతిన మహేష్ని పక్కకు నెట్టి సుజనా చౌదరి ఇక్కడ బరిలో దిగడానికి క్లారిటీ వచ్చేసింది. ఆయనకి సీటు కేటాయించారు. ఇక సిపిఐ తన కోటాలో జి కోటేశ్వరరావుని ఇక్కడ బరిలో దింపుతుంది, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కలుపుకుని ఉండడం వల్ల. ఇప్పుడు జరిగినటువంటి పరిణామంతో ఇక్కడ పోతిన మహేష్ రాజీనామా చేసి జనసేన నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఆయనని బరిలో నిలిపితే బీసీ సామాజిక వర్గాలు అలానే గత 4-5 ఏళ్లుగా పోతిన మహేష్ చేసినటువంటి పోరాటం, అది కూడా ఆయన చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ మీదే పోరాటం చేసినటువంటి పరిస్థితి. ఆయన అవినీతి పైన లేదంటే ఆయన చేస్తున్నటువంటి అరాచకాలు అక్రమాలపైన పోరాటం అంటూ జనసేన నాయకుడిగా ఆయన అక్కడ ఒక బలమైనటువంటి శక్తిగా బీసీ వర్గాల్లో ఎదిగేటువంటి ప్రయత్నం చేశారు. ఈ లెక్కలను దృష్టిలో పెట్టుకొని వైసీపీలో చేరితే ఆసిఫ్ని రీప్లేస్ చేస్తారా లేదా మహేష్కి అవకాశం ఇవ్వకుండా ఆయన నుంచి మద్దతు తీసుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో క్యాన్వాసింగ్ మాత్రమే ఉపయోగిస్తారా? ఈ 2 ప్రశ్నలు ఇప్పుడు వైసీపీ అధినేత మనసులో తొలుస్తున్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ నుంచి అనేక పోరాటాలు చేసి వైసీపీలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచారు. సో అదే ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని చూస్తే మహేష్ని అవకాశం ఇస్తే కనుక మహేష్ గెలిచే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. కానీ మైనారిటీ వర్గాలు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ ఆసిఫ్ ఇప్పటికే ఆయన వక్ఫ్ బోర్డు చైర్మన్గా ఉన్నట్టున్నారు. మైనారిటీలకు సంబంధించినటువంటి విభాగాలకి ఆయన నేతృత్వం వహిస్తున్నారు వైసీపీ తరఫున. కాబట్టి ఆయన ఊరించి ఉసూరు అనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన, ఒక అంతర్మదనం వైసీపీలో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. 2-3 రోజుల్లో ఈ సీటుకు సంబంధించినటువంటి మార్పు లేదా మహేష్ జాయినింగ్ పైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత సీటు మహేష్కి ఇవ్వాలా లేదా అనే అంశం పైన స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీంతోపాటు మరొక సీటు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరొక సీటు తలనొప్పిగా మారుతుంది వైఎస్ఆర్సీపీకి. అదే అవినిగడ్డ సీటు. అవినిగడ్డ సీటు విషయంలో ఇప్పటికే 2 సార్లు మార్పులు జరిగినాయి. అభ్యర్థుల ప్రకటన జరగడానికి ముందుగా సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చాలనేటువంటి నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆ క్రమంలోనే వేరే ఇన్ఛార్జిని పెట్టారు. పార్లమెంటు ఇన్ఛార్జిగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ని మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా పెట్టారు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ సింహాద్రి రమేష్ని అవినిగడ్డ ఎమ్మెల్యే క్యాండిడేట్గానే బరిలో నిలిపేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ జనసేన పార్టీ లెక్క, ఎందుకంటే ఇది మొదటిసారిగా అవినిగడ్డ సీటు తెలుగుదేశం నుంచి మొదటిసారిగా గెలుచుకున్నటువంటి సీటు. 2009 నుంచి చూస్తే గత 3 ఎలక్షన్స్లో కనుక మనం చూస్తే కేవలం ఇది ఫస్ట్ టైం 2019లో మాత్రమే సింహాద్రి రమేష్ గెలుపొందారు. సో ఇక్కడ ఉన్నటువంటి లెక్కల దృష్టిలో పెట్టుకొని చూస్తే ఇప్పుడు మళ్ళీ మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి బలమైన నేతగా ఉన్న మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఆయన ప్రత్యర్థిగా నిలవబోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఉన్న లెక్కల్ని దృష్టిలో ఉంచుకుని అంటే 2019 ఎలక్షన్స్లో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మండలి బుద్ధప్రసాద్ని
20,000 ఓట్ల తేడాతో, అది కూడా జనసేన పార్టీ చీలిక అనేది అక్కడ వైసీపీ గెలుపుకి బాట వేసినటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది. వైఎస్ఆర్సీపీ నుంచి సింహాద్రి రమేష్ పోటీ చేశారు, 78,000 పైచులకు ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ 57,000 పైచులకు ఓట్లు దక్కించుకున్నారు. ముత్తంశెట్టి కృష్ణారావు ఇక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేశారు, 28,000 ఓట్ల పైచులకు దక్కించుకున్నారు. 20,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మొదటిసారిగా ఇక్కడ గెలుపు బావుట ఎగరేశారు. అయితే ఇప్పుడు ఈ రెండు పార్టీల కలయిక అనేది వైసీపీకి సంకటంగా మారింది. అందుకనే సింహాద్రి రమేష్ పైన ఆల్రెడీ ఉన్నటువంటి వ్యతిరేకత, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ ఆయన పైన సరైనటువంటి ఫీడ్బ్యాక్ లేదు అనే అభిప్రాయంతోనే వాస్తవానికి మచిలీపట్నం ఎంపీ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఎవరు ఊహించని విధంగా మళ్ళీ మండలి బుద్ధప్రసాద్ వెనక్కి రావడంతో, ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలోకి దిగడంతో అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు అందరినీ కూడా జనసేన అధిష్టానం ఒప్పించింది. ఇప్పటికే క్రియాశీలంగా పనిచేసినటువంటి నాయకులు ఇదే ముత్తంశెట్టి శ్రీనివాస్ మళ్ళీ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు. అలానే అక్కడ బండి రామకృష్ణ ఇలా 3-4 నాయకులు, వికృతి శ్రీనివాస్, వీళ్ళందరూ కూడా అవనిగడ్డ సీట్ను ఆశించారు. కానీ ఫైనల్గా ఎవరు ఊహించని విధంగా మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీలో చేరి ఆయనకు ఉన్నటువంటి పాజిటివ్ ఓటు, ఆయన కుటుంబానికి ఉన్నటువంటి పరపతి, ఇవన్నీ కలిపి అక్కడ కూటమి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది గ్రౌండ్ రిపోర్ట్ చెబుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సీట్లో కూడా అభ్యర్థిని మార్చొచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. గతంలో బాడిగ రామకృష్ణ మచిలీపట్నం ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా పనిచేసినటువంటి నాయకుడు, ఆ కుటుంబం నుంచి కానీ మరి ఇతర మార్గాల నుంచి కూడా కొన్ని ఆప్షన్స్ని వైసీపీ చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇటు అవినిగడ్డ అభ్యర్థిని, అలానే అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిని కూడా మార్చొచ్చు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ మార్పు అనివార్యం అయితే తప్ప ఆ నిర్ణయం తీసుకోకపోవచ్చు మైనారిటీల విషయంలో, లేదంటే బీసీ వర్గాల నుంచి ఆకట్టుకునేటువంటి క్రమంలో, ఎందుకంటే మైనారిటీల కంటే కూడా బీసీ వర్గాల ఓటింగ్ ఎక్కువ శాతం అవుతుంది అనుకునేటువంటి సందర్భంలో ఆ నిర్ణయం అంటే పోతిన మహేష్కి ఆ సీటు కేటాయించేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ ఇక్కడ వచ్చినటువంటి ఓటింగ్ రేషియోస్ని బట్టి చూస్తే కనుక పోతిన మహేష్ వైసీపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు తక్కువ అనేది క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి విజయవాడ వెస్ట్ సీటు మార్చినా మార్చకపోయినా అవనిగడ్డ సీటు మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వస్తే 2 నియోజకవర్గాల పైన కూడా వైసీపీ అధినేత ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చు. వీటితో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఒక 2-3 నియోజకవర్గాల పైన ఇలాంటి గందరగోళ స్థితి నెలకొని ఉంది. అలానే ప్రకాశం, నెల్లూరు జిల్లాలపైన కూడా ప్రత్యేకమైన ఫోకస్. ఇటీవల నెల్లూరు జిల్లాలో కొన్ని సమీక్షలు కూడా జరిపారు జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఒక 5-6 సీట్లు తేడాగా కనిపిస్తున్నటువంటివి ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా సముచితమైన నిర్ణయం తీసుకోవాలని పార్టీలో అంతర్గతంగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ 2 సీట్లకి అయితే కౌంటర్కి వైసీపీ సిద్ధమైనట్టుగా సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2-3 రోజులు ఆ నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.